వరద సమయంలో విపత్తు నుండి చాలా తక్కువ సమయంలో బయటపడగలిగామని, సీఎం సహాయ నిధికి 400 కోట్లు రావడం ఒక చరిత్రని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వరద సమయంలో అందరూ కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లామన్నారు. పెద్ద విపత్తు కలిగినప్పుడు అందరం ఒకటై పనిచేయగలిగామన్నారు. ఒకవైపు వర్షపు నీరు వస్తుంటే మరోవైపు బుడమేరు నీరు పోటెత్తిందని, అధికార యంత్రాంగంతో పాటు తాను కూడా స్వయంగా బురదలో దిగానని చెప్పారు. వరదల కారణంగా లక్షల మంది నిరాశ్రయులయ్యారని, కానీ వారిని ఆదుకోవడానికి అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందడుగు వేశామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వరద బాధితుల సహాయార్థం ప్రజల నుంచి విరాళాలు కావాలని పిలుపునిస్తే ఏకంగా 400 కోట్లు విరాళాలుగా సీఎం సహాయ నిధికి అందించారని, ఇది నిజంగా ఓ చరిత్రని ఆయన హర్షం వ్యక్తం చేశారు. వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసేందుకు గాను విజయవాడ వేదికగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్ద విపత్తు కలిగినప్పుడు అందరం ఒకటై పనిచేయగలిగామని అన్నారు. ఒకవైపు వర్షపు నీరు వస్తుంటే మరోవైపు బుడమేరు నీరు పోటెత్తిందన్నారు. అధికార యంత్రాంగంతో పాటు తాను స్వయంగా బురదలోకి దిగానని, తక్కువ సమయంలో విపత్తు నుంచి బయటపడగలిగామన్నారు. సీఎం సహాయ నిధికి 400 కోట్లు వచ్చాయని, ఇది నిజంగా ఓ అద్భుత చరిత్రని చంద్రబాబు పేర్కొన్నారు. అనంతరం వరద నష్టంపై అంచనాలను త్వరితగతిన సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. బుడమేరు పైన నీళ్లు వస్తున్నాయి, కింద నీళ్లు పోయే పరిస్థితి అన్ని చోక్ అయిపోయినాయి. ఇలాంటి పరిస్థితిలో మనం అందరం కూడా ఒక మాటలో చెప్పాలంటే అన్ని విధాల లెక్క పెట్టుకోకుండా నేను బురద నీళ్లు దిగినప్పుడు మీరు దిగడం, పబ్లిక్ దిగడం, అందరం కూడా పనిచేశాం. దానివల్ల ఒక సర్వశక్తులు వడ్డీ కంట్రోల్ చేసి నార్మల్స్ తీసుకొచ్చాం విత్ ఏ షార్ట్ టైం. ఈ రోజు మనం అందరికీ సహాయం చేస్తున్నాం. దానికి కూడా ఫేజ్ 1లో ఆ నామ్స్ కూడా నేను అవన్నీ ఉన్నాయి చెప్తాను, అవి ఇస్తున్నాం. కానీ లాస్ట్ మైల్కి రీచ్ అవుతామని చెప్పినప్పుడు ఇంకా కొన్ని ఒమిషన్స్ కానీ మిస్టేక్స్ కానీ చిన్న ఉంటాయి. ఇంత పెద్ద జరిగినప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఒకసారి మళ్ళీ మనం మాట్లాడుకొని అవి కరెక్ట్ చేయడానికి వచ్చాం ఇక్కడికి. తర్వాత మండే ట్యూస్డేకి మీరు లాస్ట్ మైల్కి రీచ్ అయిన తర్వాత ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం. ఆ రోజు మిమ్మల్ని అందరం థ్యాంక్స్ చేస్తాం. మనము చేసిన ఎఫర్ట్తో బ్రహ్మాండంగా స్పందించారు రాష్ట్రం మొత్తం. నెవర్ ఇన్ ది హిస్టరీ ఏ స్టేట్లో కూడా జరిగి ఉండదు. 400 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ విరాళాలు వచ్చాయి. ఇట్ ఇస్ హైయెస్ట్ ఇన్ ది హిస్టరీ. ఏపీకి 8 కుంకి ఏనుగులు రానున్నాయి. రాష్ట్రంలో గజరాజుల దాడిని అరికట్టడంలో భాగంగా కర్ణాటక నుంచి వీటిని తీసుకొస్తున్నారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ప్రతినిధులు ఈ నెల 27న సమావేశమై అంగీకార పత్రంపై సంతకం చేయనున్నారు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గజరాజుల దాడిని అరికట్టేందుకు కర్ణాటక నుంచి 8 కుంకి ఏనుగులు ఏపీకి రానున్నాయి. వీటిని మన్యం, పార్వతీపురం, చిత్తూరు జిల్లాలకు తరలించనున్నారు. మన్యం ప్రాంతాలు, చిత్తూరు అటవీ ప్రభావిత ప్రాంతాలలో ఏనుగుల గుంపు జనారణ్యంలోకి వస్తున్నాయి. తద్వారా జరుగుతున్న నష్టం, వాటి దాడులతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి చెక్ పెట్టేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అక్కడి అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రేతో పవన్ కళ్యాణ్ ఇప్పటికే చర్చలు జరిపారు. ఏపీలో గజరాజుల దాడులు అరికట్టేందుకు కుంకి ఏనుగుల ఆవశ్యకతను తెలియజేశారు. రాష్ట్రానికి 8 కుంకి ఏనుగులు కావాలని కోరారు. దీనికి సంబంధించి ఇరు రాష్ట్రాల ప్రతినిధులు, అధికారులు ఈ నెల 27న సమావేశమై అంగీకారం పత్రంపై సంతకం చేయనున్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గజరాజుల దాడులకు పరిష్కారం లభించినందుకు పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఫన్ టైమ్ క్లబ్ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎంపీ కేశినేని శివనాథ్ హామీ ఇచ్చారు. మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి ఫన్ టైమ్ క్లబ్లో వాకింగ్ ట్రాక్, షటిల్ కోర్ట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విజయవాడ ఫన్ టైమ్ రిక్రియేషన్ సెంటర్లో క్లబ్ సభ్యులు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లకు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యేలు క్లబ్ ఆవరణలో ఉన్న వసతులపై ఆరా తీశారు. అనంతరం ఫన్ టైమ్ క్లబ్ సభ్యులు తెలిపిన సమస్యలపై సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ ప్రసంగిస్తూ ప్రజలకు మెరుగైన వసతులు కల్పించే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఫన్ టైమ్ క్లబ్లో వసతులు మెరుగుపరిచేలా కృషి చేస్తామన్నారు. మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి ఫన్ టైమ్ క్లబ్లో వాకింగ్ ట్రాక్, షటిల్ కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లను ఫన్ టైమ్ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. మున్సిపల్ కమిషనర్ గారితో నేను గద్దె రామ్మోహన్ గారు, అంతేకాకుండా ఇక్కడ ఉన్న అందరం కూడా కలిసి మాట్లాడి
ఏమేమి అవసరాలు ఉన్నాయో ఒక్కసారి మళ్ళీ కమిటీతో కూర్చుని వాటితో పాటు మున్సిపల్ కార్పొరేషన్తోనూ శాప్ వాళ్ళతో కూడా కూర్చుని ఏ విధంగా చేయాలో దగ్గరుండి చేద్దామని తెలియజేసుకుంటున్నా. అందరికీ ముందుగా మీరు వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి గారికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద డబ్బులు కూడా డొనేట్ చేశారు. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో కూడా నిరంతరం మీరు ఉండటం మా అందరికీ కూడా ఆనందదాయకం. ఇవాళ విజయవాడ నగరం అంటేనే మన క్యాపిటల్ అమరావతి, గ్రేటర్ అమరావతి, విజయవాడ. కాబట్టి ఇటువంటి చోట్ల ఇటువంటి సెంటర్లు ఇంకా ఎక్కువ రావాలి. ఎందుకంటే ఎక్కడైనా వాకింగ్ ట్రాక్లు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. ఎక్కడ గేమ్ ఆడే పరిస్థితులు కూడా లేవు. కాబట్టి ఇటువంటి అన్ని ఇంకా ఎక్కువ వచ్చేటట్టు కృషి చేస్తామని తెలియజేసుకుంటా. మరి కాలక్షేపాన్ని సాయంత్రం పూట అందరూ కూర్చొని కౌరులు చెప్పుకునే విధంగా అనేకమైన ఫెసిలిటీస్ కలిగిన ఫంటైన్స్లో సభ్యులందరూ కూడా ఎప్పుడు కలిసిమెలిసి కార్యక్రమాలు చేసే సభ్యులు. మీకు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పరంగా, అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడిగా చిన్ని గారు కానివ్వండి, శాసనసభ్యుడిగా నేను కానివ్వండి, కార్పొరేటర్గా అపర్ణ గారు, అదేవిధంగా బాబుకుమార్ అందరూ కూడా మీ యొక్క కార్యక్రమాల్లో అనేక సంవత్సరాల నుంచి కూడా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం జరిగింది, కార్యక్రమాలని ఆస్వాదించడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో కూడా మీకు అండగా ఉంటామని, ఈ క్లబ్ అభివృద్ధికి నిరంతరం మేము కూడా తోడ్పడతామని తెలియజేస్తూ, మరి ఈ రోజున ఈ కార్యక్రమం మమ్మల్ని ఆహ్వానించి గౌరవించినందుకు మీ అందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. శానిటేషన్ పరంగా కూడా చాలా వెనకబడే ఉన్నాం మనం. ఈ సమస్యలన్నిటికీ కూడా మరి మన ఎమ్మెల్యే గారితో కూడా సంప్రదించి, కమిషనర్ గారితో కూడా చెప్పి, మనకి ఏదైతే శానిటేషన్ సిబ్బంది కూడా కావాల్సి ఉన్నారో కేవలం 13 మంది నుంచి 20 మంది, 60 మంది ఉండాల్సిన ప్లేస్లో మనకి కేవలం 20 మంది, మరి ఇప్పుడు అటెండెన్స్ అయితే 13 మంది కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఇంత బ్యాక్లాగ్లో మనం ఉన్నాం. కాబట్టి ఇదంతా కూడా కమిషనర్ గారికి కూడా మనం తెలియజేసి, మన అవసరాలన్నీ కూడా వారికి చెప్పి, వారి ద్వారా మన పనులు చేయించుకోవడానికి మరి మేము కూడా మా వంతు సాయం మీతో పాటు ఉండి, మరి మీకు కూడా మరి కార్పొరేషన్కి తీసుకువెళ్ళి ఇవన్నీ కూడా మనం ప్రతిపాదన పెట్టడం జరుగుతుంది. తప్పకుండా మీ అందరి సహకారం వల్లే మేము ఈ రోజున ఇక్కడ ఉన్నామని చెప్పి కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఎలమంచిలి సుజనా చౌదరి అన్నారు. 100 రోజుల ఎన్డీఏ పాలనలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేక సంక్షేమ పథకాలను రూపొందించి ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకునేలా చేశారన్నారు. అత్యధిక మెజార్టీతో కూటమికి మద్దతు ఇచ్చిన ప్రజల కోసం మరింత బాధ్యతగా పనిచేస్తామన్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రయత్నలోపం లేకుండా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం 5వ రోజుకు చేరుకుంది. 54వ డివిజన్ వించిపేటలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 100 రోజుల ఎన్డీఏ పాలనలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేక సంక్షేమ పథకాలను రూపొందించి ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకునేలా చేశారన్నారు. అవ్వాతాతల పెన్షన్ 4000, వికలాంగుల పెన్షన్ 6000 చేశారని, లక్షలాది మంది పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు ప్రారంభించారని, యువత భవిష్యత్తుకు మెగా డిఎస్సి, ప్రజల ఆస్తుల భద్రతకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, వరద బాధితులను ఆదుకోవటం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రధాని మోడీ 10 ఏళ్ల పాలనలో 35 కోట్ల మంది పేదలను దారిద్ర్య రేఖ నుంచి బయటకు తీసుకొచ్చారన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విముక్తి లభించిందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాలు ఉన్నాయని, ప్రజల కోసమే పనిచేస్తున్నాయని ఎమ్మెల్యే సుజనా తెలిపారు. తోటి వారికి సాయపడాలనే మంచి మనసుతో వరద బాధితుల సహాయార్థం నిత్యావసరాలను అందిస్తున్న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ శ్రీ రామకృష్ణ సేవాశ్రమ చేస్తున్న సేవలు అభినందనీయమని పశ్చిమ ఎమ్మెల్యే ఎలమంచిలి సుజనా చౌదరి అన్నారు. ప్రభుత్వాలు చేతనంత సాయం మాత్రమే చేస్తాయని, ప్రతి ఒక్కరూ తోటి వారికి సాయపడాలన్నారు. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీరామకృష్ణ సేవాశ్రమ సారథ్యంలో ఊర్మిళా నగర్లోని H2O ఫంక్షన్ హాలులో వరద బాధితులకు నిత్యావసరాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్య అతిథిగా హాజరై వరద బాధితులకు నిత్యావసరాలను తమ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ, వరదల వల్ల నిరాశ్రయులైన బాధితులను ఆదుకోవడానికి మానవతా దృక్పథంతో మేము సైతం అంటూ ముందుకొచ్చిన సంస్థల సేవలు అభినందనీయమన్నారు.
సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రభుత్వాలు చేతనైనంత సాయం మాత్రమే చేస్తాయని, ప్రతి ఒక్కరూ తోటివారికి సాయపడాలన్నారు. వరద విపత్తు సమయంలో పశ్చిమ ప్రజలకు సుజన ఫౌండేషన్ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది కూటమి నేతల సహకారంతో వేగవంతంగా సేవలను అందించామన్నారు. శాసనసభ్యునిగా గెలుపొందిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న దసరా పండుగ ఎంతో ప్రత్యేకమైనదని, దసరా ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామన్నారు. బాధితులకు నిత్యావసరాలను పంపిణీ చేసిన ఇన్ఫోసిస్ మమతా ఫౌండేషన్, శ్రీరామకృష్ణ సేవాశ్రమ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. జపానంద్ స్వామి గారు ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ వారి సపోర్టుతో ఇక్కడ మొన్న ప్రకృతి వైపరీత్యం మూలన నష్టపోయిన వాళ్ళందరికీ కూడా ఒక 2-3 వేల రూపాయల వర్త్ దుప్పటి కానీ, చీర కానీ, లుంగీలు కానీ, టవల్స్ కానీ, నిత్యావసర వస్తువులు ఉప్పు, పప్పు, షుగరు, రైసు, ఆటా అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే రోజు మా సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి కూడా, టుడే జయంతి. ఆ సందర్భంగా ఈరోజు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి కూడా అవ్వటం చాలా సంతోషకరమైన వ్యవహారం. కాబట్టి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరగకూడదని చెప్పి భగవంతుడిని, తల్లి దుర్గమ్మని కూడా మనం కోరుకుంటూ, ఇలా జరిగితే మానవ సేవే మాధవ సేవగా మనం అందరం కూడా అవలంబించి ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేస్తున్న జపానంద స్వామీజీ గారు లాంటి వాళ్ళకి, ఈ కార్యక్రమం తీసుకొచ్చిన సతీష్ గారు కానీ, చంద్రమౌళి గారు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరికి కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. అనంతరం శ్రీరామకృష్ణ సేవాశ్రమ స్వామి జపానంద మహారాజ్ మాట్లాడుతూ, గత 30 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రకృతి విపత్తు వలన ఈ ప్రాంతానికి వరదలు రావటం బాధాకరమైన విషయమన్నారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా శ్రీరామకృష్ణ సేవాశ్రమం నేతృత్వంలో పశ్చిమ నియోజకవర్గంలో 2000 మంది వరద బాధితులకు నిత్యావసర కిట్లను అందజేశామన్నారు. అందరికీ నమస్కారము. స్వామి వివేకానంద ఏం చెప్తారో, సర్వీస్ ఆఫ్ గాడ్ ఇన్ మ్యాన్ అది చేస్తూ ఉన్నారు. వీఆర్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద లీడర్స్ అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ది పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ ద సతీష్ చంద్ర who took all the responsibility and my friends and Mr. Chaudhary garu. He has come all the way, though he has so much work. That shows he has a very good heart to serve the people. I am serving the people for the past 40 years and I am coming to Andhra Pradesh very often. Last time I came to Tirupati, Rajampet, Kadapa, all those areas. We are working in 6 states. So with the help of Infosys Foundation, we continue our endeavor to help the people, to serve the people. Thank you very much. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో అక్రమాలను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడాన్ని సిపిఎం పార్టీ ఆహ్వానిస్తుంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. సిట్ నిష్పక్షపాతంగా వాస్తవాలను వెలికితీయాలన్నారు. ఉన్నత స్థాయిలో అవినీతి చాలా పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు. ఆ క్రమంలోనే లడ్డు వ్యవహారం కూడా బయటపడిందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంను భక్తులు ఆశించిన విధంగా ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణం కల్పించాలన్నారు. లడ్డూ కల్తీ విషయంలో జరుగుతున్న చర్చలో మతం పేరుతో కలుషితమైన వాతావరణం నెలకొంటుందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నారని, అక్రమాలను వెలికితీసి ప్రజలకు భరోసా కల్పించాల్సిన ఆయన ఇతర మతస్థుల పేర్లు చెప్పి వైషమ్యాలు, ఉద్రిక్తతలు సృష్టించే విధంగా ఉందన్నారు. రాష్ట్రంలో లౌకిక విధానాలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రంపై ఉందన్నారు. తిరుమల తిరుపతి భక్తులు ఆశించిన విధంగా ఒక ప్రశాంతమైనటువంటి, సామరస్యపూర్వకమైనటువంటి అక్కడ వాతావరణాన్ని కాపాడేందుకు చర్యలు సిఫారసు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. దీన్ని ఈ అవినీతి అక్రమాలు నిరోధించే దాని సందర్భంలో, ఈ చర్చ సందర్భంలో ఈ రాష్ట్రంలో ఒక కలుషితమైనటువంటి వాతావరణం మతం పేరుతో ఈరోజు జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నాడు. ఈ అక్రమాలు వెలుగు తీసి ప్రజలకు భరోసా ఇచ్చేందుకు తోడ్పడాల్సినటువంటి ఆయన ఈరోజు ఇతర మతస్థులు పేరు చెప్పి, అన్ని మతాల పేర్లు, దేవుళ్ళ పేర్లు చెప్పి దేవుళ్ళు మతాల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు, ఉద్రిక్తతలు సృష్టించేందుకు ఆయన మాట్లాడుతున్న తీరు తోడ్పడుతుంది. ఇది ఈ రకమైనటువంటి వైఖరి. దీన్ని ఒక అవినీతి అక్రమాలు నిరోధించే చర్యగా కాకుండా, భక్తులకు విశ్వాసం కల్పించే విధంగా కాకుండా, రాష్ట్రంలో వివిధ మతాల మధ్య ఉద్రిక్తతలు లేకపోతే వాళ్ళ మధ్య అపోహలు సృష్టించే విధంగా
ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే మాట్లాడితే అది ఆ పార్టీలకు కూడా ఏమీ మేలు చేయదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని ప్రజలకు సుపరిపాలన అందుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పలు డివిజన్లలో ఆయన పర్యటించారు. పెన్షన్లు పెంచి అవ్వాతాత మోములో ఆనందాలను నింపడంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతున్నాయన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి 100 రోజుల పాలనలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో సుపరిపాలన అందించడం జరుగుతోందన్నారు. వరదల సమయంలో సీఎం పనితీరు దేశాన్ని ఆకర్షించిందని, బాధితులకు పూర్తిగా అండగా నిలవగలిగామన్నారు. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విడతల వారీగా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. పెన్షన్ల విషయంలో ఒకేసారి 1000 రూపాయలు పెంచి అవ్వాతాత మోముల్లో సంతోషాలు నింపారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం 100 రోజుల్లో సాధించిన విజయాలు. ఇవాళ 16,000 మంది నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన చేసే కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా 1000 రూపాయల పెన్షన్ పెంచి ఒక్క కలంపోడుతో ఒకే రోజున 1000 రూపాయలు పెంచిన 3,000 నుంచి 4,000 రూపాయలు చేసిన కార్యక్రమం కానివ్వండి, అదే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 సంవత్సరాల పాటు డేక్కుంటూ 5వ సంవత్సరం చివరిలో ఎలక్షన్ ముందు 1000 రూపాయలు చేసిన సంగతి ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. దానితో పాటు ఈ విధంగా ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఇచ్చేది, ప్రతి నెల 1వ తారీఖునే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మరి ఈ విధంగా అనేకమైన కార్యక్రమాలు ఆయన చేశారు. ప్రతిదానికి కూడా క్యాలెండర్ అనౌన్స్ చేస్తా ఉన్నారు. దసరాకి ఒక కార్యక్రమం అని, ఆర్టీసీలో మహిళలకి ఉచితమని, ఇవన్నీ కూడా సూపర్ 6 కూడా ఈ సంవత్సరంలో అన్ని ఇంప్లిమెంట్ చేసి ఇది గొప్ప ప్రభుత్వం ఇప్పటికే నిరూపించుకోవడమే కాకుండా ప్రశాంతంగా అందరూ ఎవరి బ్రతుకులు వాళ్ళు బతికే విధంగా, ఎవరి అవసరాలకి, ఎవరి హక్కులకి, వాళ్ళ హక్కులు వాళ్ళు కాపాడుకునే విధంగా, నిరంకుశత్వం అనే మాటకి అర్థం లేని విధంగా ఇవాళ పరిపాలన జరుగుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరి దగ్గరికైనా వెళ్ళి మేము ప్రశ్నించవచ్చు, మేము అడగవచ్చు అనే అవకాశం, హక్కును కల్పించిన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారుల కూటమి ప్రభుత్వం అని మేము గర్వంగా చెప్తాం. 100 రోజుల పాలనలో చంద్రబాబు ప్రభుత్వం అన్నింటా విఫలమైందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి రాజధాని లేదని, ఇప్పటి నుండి బడ్జెట్ కూడా లేని రాష్ట్రంగా పేరు వచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీతో ఎందుకు కూటమి కట్టారో బాబు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. సూపర్ 6 పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద ధాలీ బచావో పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల ప్లేట్లపై గంటెతో బాదుతూ మంచి ప్రభుత్వం కాదు, మంచు ప్రభుత్వం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు సూపర్ ఫ్లాప్ అని విమర్శించారు. చంద్రబాబు 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మంచి ప్రభుత్వం కార్యక్రమం చేస్తున్నారని, ఇది ముంచే ప్రభుత్వం అని విమర్శించారు. సూపర్ 6లో భాగంగా 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారని, ఈ 100 రోజుల ప్రణాళికలో ఉద్యోగాల కల్పన లేదన్నారు. ప్రభుత్వ పరంగా 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని ఎలా నింపుతారో ప్రణాళికలు లేవన్నారు. రాష్ట్రంలో పడిన వర్షాలకు 7 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, కానీ చంద్రబాబు కేవలం 2 లక్షల ఎకరాలకు పరిహారం అంటున్నారని, పరిహారం మీద కోత పెట్టిన ప్రభుత్వాన్ని ముంచే ప్రభుత్వం అనరా అని ప్రశ్నించారు. మోడీకి రాష్ట్రంపై చిన్న చూపని, ఇక్కడ వరదల్లో సర్వం కోల్పోతే రైలు నీరు కూడా ఇవ్వలేదన్నారు. ఏడాదికి 6,000 కోట్ల ఆదాయం రైల్వే శాఖ తీసుకుంటుందని, ఇదేనా మోడీకి రాష్ట్రం మీద ప్రేమ అని నిలదీశారు. రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీతో ఎందుకు కూటమి కట్టారో బాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మనది రాజధాని లేని రాష్ట్రమే కాదు, బడ్జెట్ లేని రాష్ట్రం కూడా అని ఎద్దేవా చేశారు. అసలు మన రాష్ట్రం అంటే చంద్రబాబు గారు కూటమి కట్టిన బీజేపీకి ఎందుకు ఇంత చిన్న చూపు అని అడుగుతున్నాం. ఈరోజు మన వల్ల, మన రాష్ట్రం ఇచ్చిన మద్దతు వల్ల బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో. మరి అలాంటప్పుడు మన రైతులకి, మనకు కష్టం వస్తే ఆదుకోవాల్సిన కనీస బాధ్యత బీజేపీకి లేదా, మోడీ గారికి లేదా? ఇది షేమ్ కాదా అని అడుగుతున్నాం. మోడీ గారు సమాధానం చెప్పాలి. బెజవాడ మునిగిపోతే రైలు నీరు, కనీసం రైల్వే తయారు చేసే నీళ్ళైనా ఉచితంగా ఇవ్వండి అని మేము అడిగితే బీజేపీ సర్కార్ ఇచ్చిందా? ఇదే విజయవాడ డివిజన్ ప్రతి సంవత్సరము రైల్వేస్కి ఇచ్చే రెవెన్యూ 6,000 కోట్లకు పైగా. మరి అలాంటప్పుడు ఆ రైల్వేస్ ఒక ఫ్యాక్టరీ కూడా పెట్టుకున్నారు, నీళ్లు తయారు చేస్తున్నారు మన విజయవాడలో.
విశాఖపట్నంలో, మన విజయవాడలో, మన రాష్ట్రంలో ఇంత నష్టం జరిగితే కనీసం నీళ్ళైనా ఉచితంగా ఇవ్వండి అంటే బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా? 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు మోడీ గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని మోసాలే కదా. దేవాలయాల్లో అన్యమతస్థుల్ని తొలగించాలని, భవిష్యత్తులోనూ పాలక మండళ్లలో హిందూయేతరులను నియమిస్తే ఊరుకునేది లేదని హిందూ జేఏసీ హెచ్చరించింది. తిరుమలలో కల్తీ నెయ్యి సరఫరాకు కారకులైన వారందరినీ వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తిరుమలలో పెద్ద గోశాల ఏర్పాటు చేసి టీటీడీకి అవసరమైన ఉత్పత్తులను అక్కడి నుంచే సేకరించాలని సూచించారు. గాంధీనగర్ హోటల్ అలంకార్ ఇన్ నందు హిందూ జేఏసీ ఆధ్వర్యంలో పుణ్యస్వామీజీలు, మాతాజీలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు స్వామీజీలు, హిందూ బంధువులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామీజీలు మాట్లాడుతూ తిరుమల లడ్డూ కల్తీపై కేవలం స్వామీజీలే మాట్లాడాలా, హిందువులు నోరు మెదపరా అని ప్రశ్నించారు. దేవాలయాల్లో అన్యమతస్థుల్ని తొలగించాలని, భవిష్యత్తులోనూ పాలక మండళ్లలో హిందూయేతరులని నియమిస్తే ఊరుకునేది లేదని అన్నారు. తిరుమలలో కల్తీ నెయ్యి సరఫరా కారకులందరినీ వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తిరుమలలో పెద్ద గోశాల ఏర్పాటు చేసి టీటీడీకి అవసరమైన ఉత్పత్తులను అక్కడి నుంచే సేకరించాలని సూచించారు. త్వరలో స్వామీజీలంతా సీఎంను కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. పవన్ తరహాలోనే ప్రజాప్రతినిధులంతా హిందూ మనోభావాల పరిరక్షణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఒక గోశాలని, పెద్ద గోశాలని ఏర్పాటు చేసుకోవాలని, ప్రతిరోజు కూడా 3,50,000 నుంచి 5 లక్షల వరకు లడ్డూలు తయారు చేసే అవకాశం ఉంది కాబట్టి 10,000 నుంచి 15,000 కేజీ నెయ్యి అవసరం కాబట్టి ఆ నేతిని వేరే వేరే కంపెనీల ద్వారా కాకుండా మన గోశాలలోనే నేతిని స్వీకరించుకొని ఆ తర్వాత గో ఉత్పత్తుల్ని మనం తయారు చేసుకుంటూ అనేక మంది ఉపాధిని కూడా కలగజేసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ప్రధానంగా తీసుకువెళ్ళాలని చెప్పేసి మా ముఖ్యమైన విధానాలని ప్రభుత్వం ముందు ఉంచబోతున్నాం. కావున యావత్ హిందూ సమాజానికి కూడా పిలిపిస్తున్నాం. ఒక పొరపాటు తప్పు జరిగింది, దాన్ని సరిదిద్దుతున్నారు ప్రభుత్వం వారు. మనందరం కలిసికట్టుగా సంఘటన శక్తిగా మారి మన ప్రధాన దేవాలయాల్లో ఎక్కడైతే స్వామివారి నివేదనలు ప్రసాద రూపంలో విక్రయిస్తున్నారో ఆ ప్రధాన దేవాలయం పోర్టల్ను కూడా మా స్వామీల వ్యవస్థ పర్యవేక్షణ చేస్తుంది. అటువంటి ఒక అధికార మదోన్మత్తతో పెట్టేగిపోయిన కారణంగా ఆ రోజున మేము చేయలేకపోయినాం. ఈరోజు మాకు అవకాశం వచ్చింది. అందరూ మిమ్మల్ని ఆడుకుంటున్నారు, అందరూ వాడుకున్నారు, ఇప్పుడు ఆడుకుంటున్నారు, అప్పుడు వేడుకున్నారు, ఇప్పుడు మిమ్మల్ని మేము కూడా ఆడుకుంటాం. అందువల్ల జై శ్రీరామ్, అందువల్ల జై శ్రీరామ్. ఏ రాజకీయ పార్టీ అయినా ఈ దేశంలో హిందూ సమాజానికి ప్రతికూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఇంకా మేము వేరే మైనారిటీ ఓట్లతో మాత్రమే అధికారంలోకి రాగలమని విర్రవీగితే ఆ పార్టీలకి, ఆ నాయకులకి, ఆ సిద్ధాంతాలకి హిందూ సమాజము, హిందూ ధార్మిక నేతృత్వము సమాధి గడుతుందని ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు హెచ్చరిస్తున్నాం. స్వామి మీద ఉన్నటువంటి ఆ శ్రద్ధ, విశ్వాసము ఆ సమస్య వచ్చినప్పుడు కూడా బయటికి రావాలి. అందరూ నోళ్లు తెరవండి, అందరూ రోడ్లు ఎక్కండి. స్వామి ఇదిగో నీ పట్ల ఇంత జరిగింది, అందుచేత మేము ప్రాయశ్చిత్తం ఏం చేసుకోవాలి అనేటటువంటిది కూడా మనందరికీ ఆవేదన కలగాలి. ఆనాడే ఇవాళ మనకి డిప్యూటీ సీఎం గారు కానీ అలానే మన సీఎం గారు కానీ ఇవాళ మనకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. సనాతన ధర్మం కోసం ప్రాణాలైనా అర్పిస్తాము అని అంటే మేము అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ప్రతి హిందువు కూడా దీనికి సిద్ధంగా ఉండాలి. అంతేకాదండి, దేవాలయాలలో ఏ దేవాలయంలో ఏ దేవుడు ఉన్నాడో ఆ దేవుడిపై ఆస్తిక్యత ఉన్నటువంటి వాళ్ళని అక్కడ నియమించాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.